దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. మరి దేవుని కృపను బట్టి మరి క్లుప్త సందేశం నాకు మరి రాసిన బిడ్డలకి వందనాలు చెల్లిస్తున్నామండి. మరి అయితే నేను మామూలుగా ఈ బైబిల్ చదివి వాక్యాలు తీసి నేను మాట్లాడలేను. ఒకవేళ ఈ పాటలు పాడమన్నప్పుడు కూడా పాటలకి గమ్ముని తీసిస్తుంటారు బిడ్డలు. నాకు అలాగా అప్పటికప్పుడు చూసి చెప్పలేను. కానీ నేను ఏదన్నా చెప్పాలనుకుంటే అది ముందుగా కంఠస్థ పట్టుకుని చెప్తూ ఉంటాను. అయితే మరి నేను ఈ మాట్లాడి మాటలకి మరి మీరు గమ్మున ఏమన్నా నా మాటలు ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను మన్నించండి, క్షమించండి అని అడుగుతున్నాను. ముందుగా దేవుడు మనల్ని మొదట నీకుండిన ప్రేమ తర్వాత ఉండట్లేదని మాట దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అది అంటే మొదటంటే మనం బాప్తీసం తీసుకున్న రోజుల్లో మనం ఎలా ఉంటున్నామో లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం సమయం గడిచేటప్పటికి ఎలా ఉంటున్నామో మనం అనేది నేను సబ్జెక్ట్కి తీసుకుని మాట్లాడుతున్నాను. నాకు ఇచ్చిన సమయం 10 నిమిషాలే కాబట్టి ఈ 10 నిమిషాల్లోనే నేను పూర్తి చేయాలి కాబట్టి మరి నేను చిన్న సబ్జెక్ట్ తీస్తున్నానండి. అయితే ముందుగా చిన్న భార్యాభర్తల కథ చెప్తాను మీకు. దాన్ని బట్టి ఇప్పుడు మనం వెళ్ళొచ్చు. అదే మనకు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన దంపతులు ఉంటారు కదండి. వాళ్ళ జీవితం స్టార్టింగ్లో ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదండి. అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే ఇప్పుడు భార్య భర్త వచ్చే వరకు భోజనం చేయకుండా ఉండటం, ఆయనకి ఏం కావాలితే అవి వండి పెట్టడం, ఆయనకి ఆయనకి ఎలా అయితే ఇష్టపడతాడో ఆ టైప్లో అన్నీ సమకూర్చి పెట్టి అట్లా చూసుకుంటా ఉంటుంది భార్య భర్తని. అట్లాగే భర్త కూడా భార్యకి ఏమేమి కావాలి, ఏం పట్టుకెళ్తే మా ఆవిడ బాగా ఇష్టపడుతుంది, నన్ను బాగా చూసుకుంటుంది అనే ఉద్దేశంతో మొత్తం ఆయన అలాగా స్టార్టింగ్లో ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఒక 5-6 మాసాలు సంవత్సరం లోపు వాళ్ళు జీవితం అలాగా గడుపుతూ ఉంటుంటారు. ఈ మధ్యలో కొద్దిగా రోజులు గడిచే కొలది ఈ భార్య భర్తలో ఉన్న విషయాన్ని, అంటే ఆయనకి కోపం ఉందా, లేదా జాలి ఉందా, లేకపోతే ఏమండా ఏంటనేది మొత్తం ఈ విషయాలన్నీ ఆవిడ తెలుసుకుని ఆవిడ ఉంటుంది. అట్లాగే భర్త కూడా ఆవిడ ఇప్పుడు సాయంత్రం అయినప్పుడు తొందరగా ఇంటికి వచ్చి ఏంటంటే ఒక 6 గంటలకు 7 గంటలకు వచ్చేస్తాడు. అట్లా రావడం స్టార్ట్ చేసి తర్వాత కొద్దిగా ఒక గంట లేటు, లేకపోతే ఒక 2-3 గంటలు లేటు, లేకపోతే ఇంకోటి ఏదన్నా తెమ్మన్నా తేకపోవడం, అట్లాగా వచ్చినప్పుడు ఈవిడ ఏమన్నా అంటుందా అంటలేదా అనేది గమనించి ఈవిడ విషయాలు కూడా ఆయన శుభ్రంగా ఆవిడని క్షుణ్ణంగా తెలుసుకుని, ఇప్పుడు ఈవిడ తెలుసుకుంది, ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత నుంచి అక్కడి నుంచి ఈవిడ ఇప్పుడు ఆయనకి ఇష్టమైన 2-3 కూరలు ఉండి బదులు ఏమంటే నేను కూర వండలేదు, వస్తా కూరలో కుట్లు ఉన్నాయి కదా, కూరల కుట్టు దగ్గరికి వెళ్ళి కూర పట్టుకొచ్చేయండి, లేకపోతే ఏదో పచ్చడిని కట్టుకొచ్చేయండి ఏదో చెప్పి అలాగా ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే ఈ భర్త కూడా ముందు ఉన్నట్టుగా కాకుండా అతను ఈవిడ చెప్పిన పనులు కాకుండా చెప్పలేని పనులు, లేదా ఆయన ఇష్టం వచ్చినగా ఉండటం అట్లా చేస్తూ ఉంటుంటారు వెళ్తారు. అంటే దీన్ని బట్టి ఇది చాలా మధురంగా ఉంటుంది చెప్పడానికి ఇది, కానీ నాకు చెప్పడం కరెక్ట్గా రావట్లేదు. అయితే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఈవిడ మనస్తత్వం ఏంటో ఆయన తెలుసుకున్నాడు, ఆయన మనస్తత్వం ఏంటో ఈవిడ తెలుసుకుంది.
తెలుసుకున్న తర్వాత ఈయనకి ఏం చేసినా ఒకవేళ మనం ఏదన్నా పొరపాటున ఏదైనా కేకేసినా మనల్ని ఏదైనా గట్టిగా గట్టిగా మాట్లాడటం లేకపోతే కొడతాడా తిడతాడా అనేది అన్నీ ఇంకా ఒక ఫస్ట్ సంవత్సరంలోనే ఇంచుమించు తెలిసిపోద్ది. అది చేయట్లేదంటే ఆహా ఈయన ఒకవేళ ఏమన్నా మనం తప్పు చేస్తే కొంచెం తప్పు అంటే తప్పులంటే ఆ తప్పులు కాదు, అది ఏదైనా చెప్పినవి చేయకపోయినా లేకపోతే నిర్లక్ష్యం చేసినా ఈయన ఏమో 2, 3 కేకలేసి అరిసి మాట్లాడి ఊరుకుంటాడులే కొట్టలే అని ఆవిడ అనుకోవడం. అట్లాగే ఈవిడ కూడా మా ఆవిడ ఏదో ఫోన్లే ఏదో మొన్న లేట్కి వెళ్తే ఏమనలేదు కదా అనేసి ఈయన అట్లా వీళ్ళిద్దరికీ ఒకరినొకరు అర్థమైపోయి ఇంక ఇద్దరు కూడా ఆ, అంటే ముందుండిన ప్రేమకి దూరం అయిపోయింది. వీళ్ళిద్దరూ దూరం అవడం వల్ల ఇలా చేయడం వల్ల ప్రేమ అనేది దూరం అయిపోయింది. అట్లాగా ఇప్పుడు మన దేవుని దగ్గర కూడా అంటే ఏమిటి ఒకరినొకరు అర్థమైపోతే ఇంకా మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటామని చెప్పడానికి నేను చెప్తున్నాను. అది అర్థమైతే అంటే ఇప్పుడు మనకి దేవుడు ఫస్ట్లో బాప్తిసం తీసుకున్న వెంటనే ఇక గమ్ముని ఏదన్నా టీవీ ముందు కూర్చున్న కళ్ళు మూసుకొని లేకపోతే ఇలా తిరిగిపోయో లేదా కట్టేసో అంత నిష్టగా ఉన్నట్టుగా ఉంటాం. లేకపోతే ఎవరైనా ఏదన్నా బయట వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా అది వేరే వేరే విషయాలు చెప్తుంటా అవి అలా కాదు మనం వినకూడదని అంత నిష్టగా మనం ఫస్ట్ రోజుల్లో అలాగ ఉంటాం. ఎవరికైనా మళ్ళీ మన పాస్టర్ గారు చెప్తుంటారు కదా మీరు కొంతమందిని తయారు చేయాలి అన్నట్టుగా అటువంటివన్నీ గుర్తొచ్చి మనం అట్లాగా కొంత సమయం ఎక్కువ సమయం దేవుడితో గడపడానికి ప్రయత్నం చేస్తుంటాం. అట్లాగా చేస్తూ చేస్తూ తర్వాత ఉండి కొలిది ఎప్పుడన్నా 1-2 రోజులు మానేసిన అంటే మనం ఇలా చేయటం మానేస్తే దేవుడు ఏం చేస్తాడో అనే భయం ఉంటుంది ముందు స్టార్టింగ్లో. కొద్దిగా ఒకటి మానేస్తున్నప్పుడు కూడా సేమ్ ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగ ఉంటుంది అనేది అర్థమవుతూ ఉంటుంటుంది. అంటే దేవుడు ఏం చేయట్లే చూసినట్టు వదిలేస్తాడులే అనుకున్నట్లుగా మనం అలా ముందుకు వెళ్తుంటాం. అప్పుడు కొన్ని మనం చేయవలసిన పనులు కానీ మనం చేయవలసిన కార్యాలు కానీ చేయకోకుండా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అట్లాగా దేవునికి ప్రేమ దూరం అయిపోతుంది. అందుకనే అది ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్న నీ ఓర్పుని నీ సహనాన్ని నీ నీ పరిస్థితి అంతా నాకు తెలుసు, అయినా నీకు ముందుండిన ప్రేమ ఇప్పుడు లేదని చెప్పేసి అంటున్నాడు. ఆ మాట మరి అది నా 2వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలోనూ ఉంటుంది. అది కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు. నేను అవి గుర్తుపెట్టుకుని మాత్రమే చెప్తున్నాను మీకు. అయితే అది అలాగా మనం స్టార్టింగ్లో ఉన్న ప్రేమ మనం ఉండట్లేదు. అది దీనికి ఉదాహరణ ఎలాగంటే యోనా గారు తెలుసు కదండి మీకు. యోనా నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు ఆయనకి ఆజ్ఞాపిస్తే ఆయన తర్చీసు పట్టణానికి వెళ్ళిపోయాడు బయలుదేరి. అంటే యోనా గారికి దేవుడు చెప్పిన మాట వినుకోకుండా ఇలాగ వెళ్ళిపోయాడంటే మీరు యోనా గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన మంచోడు అనుకుంటున్నారా లేకపోతే చెడ్డోడు అనుకుంటున్నారా లేదా మనకలాంటి మనిషి అనుకుంటున్నారా? అసలు మామూలుగా మీ ఒపీనియన్ మీరు ఆయన్ని అంటే దేవుని మాట వినుకోకుండా దేవుడికి మాటకి తిరస్కరించి ఈయన ఇలా వెళ్ళిపోయాడు అనేసి మీరు కొంతమంది అనుకుంటున్నారా లేకపోతే ఈయన కరెక్ట్గానే చేశాడు అనుకుంటున్నారా? మరి మీరు నాకు తెలియదు. కానీ ఆయన నినివేకి వెళ్ళమంటే తర్చీసుకి ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆ నినివే జనాలు ప్రజలు ముందు సమయంలో అంతకంటే ముందు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ మన యూదులను అందరినీ కూడా దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ఇప్పుడు చెట్టు కట్టేసి చర్మం చేసేవారంట. వాళ్ళది ఇక చెట్టు కట్టేసి కళ్ళు పీకేసేవారంట, లేకపోతే చెట్లు కట్టేసి తోరు పూసేసి అంటించేసేవారంట వాళ్ళు. అది మన యూదులు అంటే దేవుని పిల్లలు. అంత భయంకరమైన మనుషులు అంటారు, అంత భయంకరమైన ప్రజలు. అటువంటి ప్రజల్ని అంటే ఈ దేవుడి విషయం యోనా గారికి తెలుసు కాబట్టి నేను వెళ్తే అక్కడికి వీళ్ళు మారిపోతారో, దేవుడు వీళ్ళని క్షమించేస్తాడో, క్షమించేస్తే నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆయన కావాలని తర్చీసుకి వెళ్ళాడు. తర్చీసుకి వెళ్ళిపోయాడు. అయితే అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు భార్యాభర్తల విషయంలో ఎలాగైతే
వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు తెలుసుకున్నారు. అట్లాగా దేవుని విషయం, దేవుడు ఎలాగుంటే ఎలా ఉంటాడనేది యోనా గారికి బాగా తెలుసు. ఆ తెలియడాన్ని బట్టి వీళ్ళని క్షమించడానికి, వాళ్ళని రక్షించడానికి యోనా గారికి ఇష్టం లేక యోనా గారు తర్షీషుకెళ్ళాడు. తర్షీషుకెళ్ళినప్పుడు ఆయన ఇలాగే వెళ్ళినప్పుడు ఓడలో మన ఓడకి ప్రమాదం జరిగింది. అదంతా మీకు తెలుసు. ఈయన వెళ్ళిపోయి ఇలా అడుగు భాగాన్ని పడుకుంటే ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కంగారు పడి ఎవరి దేవుళ్ళని వాళ్ళు పూజించుకుని, లేకపోతే వాళ్ళకి దేవుడికి మొరపెట్టుకుని అన్నీ చేసుకున్నప్పటికీ వాళ్ళ సామాన్లు కూడా సముద్రంలో పడజేశారు. ఇదంతా జరిగింది. చివరికి ఇంకా ఏమైనా ఉన్నదని చెప్పేసి లాస్ట్లో కిందకి వెళ్ళేటప్పటికి ఈయన వాడ అడుగు భాగాన్ని నిద్రపోవడం, మళ్ళీ ఆయన్ని పైకి తీసుకొచ్చి ఆయనేమో ఈ నిద్రపోతా నువ్వు ఇంత ప్రమాదం జరుగుతుంటే నువ్వు ఇలాగా పడుకున్నావేంటి, నువ్వు కూడా మీ దేవుడిని తలుచుకొని చెప్పేసి స్మరించుకోమని అడిగినప్పుడు ఆయన పైకి వచ్చి మీరేమి కంగారు పడద్దు, ఈయన నాకు నేను దేవుడు నన్ను దగ్గరికి వెళ్ళమన్నాడు, నేను వెళ్ళలేదని నాకు ఎదురొచ్చాడు ఆయన, మీరేమి కంగారు పడకండి, మీరు అలా ఉండండి అని చెప్పేసి అంటే, మరి అసలు నువ్వు ఎవరో బాబు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పిన అక్కడ సాక్ష్యం ఏంటంటే, ఈ భూమికి, సముద్రానికి, ఈ గాలికి, సృష్టికర్త అయిన దేవుడికి నేను సేవకుణ్ణి, మీరు కంగారు పడద్దు, మీరు నిమ్మలంగా ఉండండి అని అన్నప్పుడు, మరి మేము ఏం చేయాలి బాబా అని అడిగినప్పుడు, మీరు ఏం చేయవసరం లేదు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్పినప్పుడు, అయ్య బాబు ఇప్పుడు నువ్వేమో సృష్టికర్తకి సేవకుడు అంటున్నావు, నిన్ను సముద్రంలో పడేయమంటున్నావు ఏంటి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి కొంచెం కంగారు పడి మళ్ళీ వినయంగా అడిగినప్పుడు, మీరేం పర్లేదు, మీరు నన్ను ఎత్తేసి దాంట్లో వేసేయండి అన్నప్పుడు వేసారు. ఆ తర్వాత మరలా ఆ సొరసాప మింగడం, సొరసాప మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఊర్లో ఎక్కడైతే అక్కడ తీసుకురావడం, మళ్ళీ అక్కడి నుంచి ఈయనకి ఇష్టం లేకపోయినా మళ్ళీ ఆయన నినివేకి వెళ్ళడం, ఇవన్నీ జరిగినాయి మీకు తెలుసు. ఆ నినివేలో కూడా 3 రోజులు అంత ప్రయాణం చేసి 3 రోజులు వాక్యం చెప్పమంటే, మరి ఈయన ఒక్కరోజు వాక్యమే చెప్పాడు. ఒక్కరోజు వాక్యం చెప్పేసి ఊర్లో మూలకు వచ్చేసి కూర్చున్నాడు. ఆయనకి ఎండ తగులుతుందని ఆయనకి సొర చెట్టుని కూడా దేవుడు అరేంజ్ చేశాడు. బాగా మిద్ది మీద శుభ్రంగా పడుకుని ఉన్నాడు. ఈలోపు వీళ్ళకి ఈ ఒక్కరోజు వాక్యం చెప్పేటప్పటికే వీళ్ళందరూ తెలుసుకుని మొత్తం మీద అందరూ కూడా వీళ్ళ రాజులు మొదలుకొని చిన్నపిల్లలు, వృద్ధులు, పశువులు, ఇదులు మొత్తం అన్నీ కూడా మరి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు వాళ్ళని కనికరించి మరి వాళ్ళని క్షమించి వాళ్ళని మంచిగా మళ్ళీ వాళ్ళ మీదకి ఉగ్రత రాకుండా తప్పించడం జరిగింది. అప్పుడు దేవుణ్ణి మళ్ళీ యోనా గారు మరి నేను ఎందుకనే ప్రభువా నేను వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన ఎందుకు వెళ్ళలేదో దేవుడు కూడా తెలుసు, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలిసే నేను చేయలేదని చెప్పేసి దేవుణ్ణే ఎదురు ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. మరి అంటే అంత కోపం ఈయనకి ఉంది వాళ్ళ మీద, ఆ ప్రజల మీద. అంటే దేవుడు మనం నిష్టగా మనం చేయవలసిన రీతిలో ప్రార్థన చేస్తే, మనం అడగవలసిన రీతిలో అడిగితే మన ప్రార్థన దేవుడు వింటాడు. అని అది ఎలా వింటాడో, ఏ టైపులో వింటాడు అనేది మాత్రమే మనం తెలుసుకోవాలి. అది మామూలుగా ఇలా మాటల్లో చెప్పేది కాదు. అది ఎవరి మనసుకు వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఎవరికైనా సరే బాధ వచ్చినప్పుడు ఆ బాధను బట్టి వాళ్ళు చేసుకునే ప్రార్థన, అంటే ఇప్పుడు మీరు సంఘం ప్రార్థన చేయండి, నా గురించి మీరు చేయండి అని అడుగుతుంటాం. సంఘము చేస్తుంది, ఎవరైనా చేయొచ్చు. కానీ ఎందరికంటే ముఖ్యంగా ఆ వ్యక్తి చేసుకోవాలి మెయిన్. ఇప్పుడు ఆకలేసినోడు తింటేనే వాడికి కడుపు నిండుతుంది అన్నట్లుగా ఎవరికైతే బాధ ఉందో వాళ్ళే ఎక్కువ చేసుకోవాలి. ఆ అడిగే విధానం అతనికే తెలుస్తుంది. ఆ బాధను బట్టి ఎంతవరకు చేయాలో, ఎంతవరకు ఓపిక ఉందో, అసలు ఏ మేరకు చేయాలో ఆ మేరకే అతను అయితేనే చేయగలుగుతాడు. మామూలు వాళ్ళు ఎవరైనా మామూలుగా చేస్తారు, కానీ అంత డీప్గా అంత విధానంగా చేయలేరు. కాబట్టి ఎవరైతే ఆ బాధతో ఉన్నారో, ఆ సమస్య ఏంటో
అది బాధ అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంక ఏదైనా ఒక అప్పులు అవ్వచ్చు, లేదా పిల్లల ఉద్యోగాలు అవ్వచ్చు, పిల్లల చదువులు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. అది ఎవర ఎవరిదైతే వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఇది ఉదాహరణకి మన సంఘం ప్రార్థిస్తే ఎలా ఉంటుందో చెప్తానండి. ఒకసారి పేతురు గారిని చెరసాలలో వేసినప్పుడు పేతురు గారి కోసం సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే మొత్తం మీద వాళ్ళు ప్రార్థన ఎలా చేస్తున్నాడు, ప్రార్థన మనం చేస్తున్నాం కానీ పేతురు గారు వస్తారు ఏంటిలే అని అపనమ్మకంతో చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ నమ్మకం అలాగే ఉంది. నాకు అర్థమైంది, అలాగే అర్థమైంది. మరి అది అది కనుక నాకు తప్పు అయితే మరి దేవుడు క్షమించిన కాక మరి నేను నాకు అలాగే అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే వీళ్ళు చీరాని ప్రార్థన లేదా ఇలా అపనమ్మకమైన ప్రార్థన చేసినప్పటికీ దేవుడు విని మొత్తం మీద ఆయన తప్పించి బయటికి పంపిస్తే ఆ సంఘం దగ్గరికి వచ్చి ఆయన తలుపు కొట్టినప్పుడు ఆ సంఘంలో ఉన్న ఒక అమ్మాయి, హృదయ అనే అమ్మాయి తలుపు తీయలేదు. ఇంకా ఆయన స్వరం గుర్తుపట్టి పేతురు గారు వచ్చేసారు అని చెప్పేసి అంటుంటే ఈ సంఘం అంతా ఏమన్నా ఊరిగా పిచ్చమగా నువ్వు పేతురు గారు రావడం ఏంటని చెప్పేసి అంటున్నారు. అంటే అలా ఉంటుంది. మామూలుగా పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తే అది ఏమవుతుంది అనేది చేస్తారు, చేయకపోవడం అనేది కాదు, చేస్తారు. కానీ అంత డీప్గా వాళ్ళు చేయలేరు. అదే ఆ వ్యక్తి ఆ ప్రార్థన అవసరమైన వ్యక్తి చేసుకుంటే మాత్రం కంపల్సరిగా ఆయన ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన చేసే విధానం కూడా మరి చూస్తాడు. అది ప్రార్థన చేయడం ఒకటే కాదు. ఇప్పుడు మనకి పాత నిబంధన అంతట్లోనూ కూడా నా గిన్నె నిండి పొర్లింది అనేసి వాక్యాలు ఉంటుంటాయి. అలాగే నాకు సమృద్ధిగా ఉంది అని ఉంటాయి. కానీ దానికి అది ఒకటే చూసుకుంటే సరిపోదు. దాని ముందేముంది, దాని వెనకాల ఏమున్నది అనేది ముందు కొంచెం చరిత్రకి వెళ్ళి చదవాలి. అప్పుడే దానికి వర్తిస్తుంది. అంటే ఆ ముక్కట్టుకుని వెళ్ళిపోయి మనకి దేవుడు మనల్ని దీవించేస్తాడు లేదా దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు అనేది అవన్నీ పెట్టుకోకండి. అసలు మనం అభివృద్ధుల సెక్షన్లోకి రావద్దు. అసలు చర్చిలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే దీవెనలు, అభివృద్ధులు లేదా స్వస్థతలు వాటి గురించి రావద్దు. ఇవన్నీ జరుగుతాయి, అవి జరగాలి. అవి దేవుని సృష్టి, అది మనుషులు కాబట్టి జరుగుతూనే ఉంటాయి. ఆయన చిత్తంలో మనుషులు ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఎలా రక్షించాలి, ఎవరిని ఎలా తప్పించాలి, ఈ తప్పించినప్పుడు కూడా దేవుణ్ణి గణపరుస్తున్నారు కదా, మహింపరుస్తున్నారు కదా, అది ఆయనకి తెలుసు కదా. అంటే వీళ్ళని తప్పిస్తే వీళ్ళని వీళ్ళని ఆదుకుంటే మన సన్నిధిలో మన నామాన్ని మహింపరుస్తున్నారనే సంగతి ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన చేస్తాడు. కాబట్టి మనం చర్చికి వచ్చినంతరాన్ని ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, అప్పులు తీరిపోతాయి, బాధలు తొలగిపోతాయి, బాధలు రావు అనుకోవటం అనేది మాత్రం అసంభవం. అవన్నీ వస్తాయి, అవన్నీ రావాలి కూడా. అవి వస్తేనే క్రైస్తవుడు. అప్పుడే తెలుస్తుంది దేవునిలో మాధుర్యం, మనం దేవునికి ఏం చేయాలి, ఎలా ఉండాలి, దేవుని దగ్గరగా ఉంటామా దూరంగా ఉంటామా అనేది ఆ విషయం అప్పుడే అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ చదువుకునే బిడ్డల విషయంలో నేను చెప్పేది ఏంటంటే, చదువుకునే పిల్లలు మాత్రం దేవుడి మీద ఆధారపడండి, కానీ చదువు మాత్రమే చదవండి. పూర్తిగా చదువు మీద ఎక్కువ. తర్వాత దేవుడిని అది దేవుడు మీకున్న కోరికలను బట్టి, మీకున్న తపన బట్టి దేవుడు అది సఫలీకృతం చేస్తాడు. చదువు మాత్రం చదవకోకుండా నేను దేవుడితోటే ఉన్నాను, అది అయిపోతుంది అనుకుంటే మాత్రం పొరపాటు. అది కరెక్ట్ కాదు. చదువుకునే పిల్లల విషయంలో అది ఎవరన్నా బాధలో బంధులో ఉన్న వాళ్ళ విషయంలో కూడా దేవుణ్ణి అడగాలి, మన ప్రయత్నం మనం చేసుకోవాలి. మనం పడే తపన బట్టి దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మరి మీరందరూ కూడా ఆ రీతిగా ఉండాలని, నాకు ఇచ్చిన సమయం అయిపోయి ఉంటుంది. మరి నాకు మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఒకవేళ తప్పులు ఏమన్నా మాట్లాడుంటే నాకు క్షమించండి. దేవునికి మహిమ కలుగుతాం.